నరసింహారావు ఫలితాలపై మాట్లాడుతున్నాం, లైవ్ లో చూద్దాం. పార్టీ ఆధిక్యంలో ఉంది. ఖచ్చితంగా 3/2 మెజారిటీ, 2/3 మెజారిటీ, 45-46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామన్నది మాకున్నటువంటి భరోసా. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పాలి. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని మూడవసారి గెలిపించుకోవటమే కాకుండా, ప్రభుత్వాలని నిలబెట్టుకోవటమే కాకుండా, గత 10 సంవత్సరాల్లో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించటం అన్నది భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలుగా మా అందరికీ ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. గతంలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి తీర్పు, 6 నెలలు తిరగకుండానే అసెంబ్లీలో మరో విధమైన తీర్పు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఢిల్లీ ప్రజలకు కూడా ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో కూడా కావాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అని విశ్వసించి ఈరోజు ఇటువంటి ఫలితాలని భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారని మేము భావిస్తాం. గత 2 ఎన్నికల్లో మీరు చూసినట్లయితే 14, 19 లోక్సభ ఎన్నికల్లో 7కు 7 పార్లమెంటు సీట్లు గెలిపించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 70కి 7 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2015లో అయితే కేవలం 3 సీట్లు, తర్వాత 7-8 సీట్లు మాత్రమే ఇచ్చారు. అటువంటిది ఈరోజు ఏకంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసినటువంటి వాగ్దానాలని ప్రజలను నమ్మని విశ్వసించలేదు. మేమొక కొత్త తరం రాజకీయం తీసుకొస్తామని చెప్పి ఒక రకంగా పూర్తిగా అవినీతిమయ రాజకీయాలను చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈరోజు ప్రజలు వారి పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తూ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక అవకాశం ఇవ్వటం అన్నది ఢిల్లీ ప్రజలకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. అవినీతితో పాటుగా అధికార దుర్వినియోగం, అరవింద్ కేజ్రీవాల్ మేము ఒక సాధారణ పౌరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించాం, అధికారాన్ని దుర్వినియోగం చేసేదానికి మేము వ్యతిరేకమని చెప్పి నమ్మబలికి శీష్ మహల్ లాంటి ఒక రాజమహల్ లాంటి భవనాలు నిర్మించుకొని దానిలో నివసించడం కానివ్వండి, లిక్కర్ స్కామ్ లో విస్తృతమైనటువంటి అవినీతి చేసి పట్టుబడి ఆయన అంతకుముందు ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేసేవారు. ఏది కూడా కనీసం అభియోగం చేయలేకపోయారు. ఏది కోర్టులో నిలబడలేదు. అనేక మంది నాయకులకి, మా పార్టీ నాయకులందరికీ కూడా వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ గతంలో. అరుణ్ జైట్లీ గారికి కానివ్వండి, నితిన్ గడ్కరీ గారికి కానివ్వండి, వీరందరికీ అవినీతి ఆరోపణలు చేసి స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఏదో ఒక ఆరోపణ చేసి పారిపోవటం. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని ఈ రోజున కోర్టుల ద్వారా ఆయనపై జరిపిన అభియోగాల్ని కోర్టులు నమ్మాయి, విశ్వసించాయి. ఆ విచారణ ఆధారంగా బెయిల్ అనేక సందర్భాల్లో రద్దు చేశాయి, బెయిల్ నిరాకరించాయి. సో ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతిమయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. అందుకే ఆయన సొంత నియోజకవర్గంలో మొదటి 4 రౌండ్లలో వెనుకబడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ రౌండ్స్ లో కేవలం 250 ఓట్లతో ఆ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారని చెప్తుంటే ఎంత ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల, అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వం పట్ల వారి విశ్వాసం ఏ విధంగా సన్నగిల్లిందో, పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిందో అర్థమవుతోంది. ప్రజలు ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకువచ్చేది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, కుంటి సాకుల్ని వెతుక్కుంటూ ప్రతి దానికి తనకి అనవసరమైన విషయాల్లో కూడా కేంద్రంతో తగాదా పెట్టుకుని ప్రధానమంత్రి స్థాయికి